నేటి బాలలే రేపటి పౌరులు అనేది నెహ్రూ గారి సిద్ధాంతం. సో ఈరోజు మనం క్రికెట్ అకాడమీలో ఉన్నాం. పిల్లలందరూ కూడా ఇండియాకి చీరప్ చెప్పడం కోసం ఎంతో ఉత్సాహంగా ఉన్నారో చూస్తున్నాం. అండ్ 23వ తేదీ జరుగుతున్నటువంటి ఈ మ్యాచ్కు అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఎప్పుడెప్పుడు మ్యాచ్ వస్తుందా, పాకిస్తాన్ ఇండియా ఏ విధంగా ఓడించబోతుంది అనేది వీళ్ళందరూ కూడా చూడాలనుకుంటున్నారు. సో వీళ్ళందరి తరపు నుంచి మనం కూడా ఒకసారి మనస్ఫూర్తిగా ఇండియా విన్ అవ్వాలని చెప్పి అందరం కోరుకుందాం. జీతేగా భాయ్ జీతేగా, జీతేగా భాయ్ జీతేగా, జీతేగా భాయ్ జీతేగా. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటేనే ప్రజల్లో అటు ఆడియన్స్లో ఎక్కడ లేని ఒక ఉత్కంఠ, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటారు. మిగతా ఏ మ్యాచ్ కూడా పెద్దగా పట్టించుకోరు, కానీ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఉందంటే మాత్రం ఉన్న పనులు కూడా మానేసి వచ్చి టీవీలు కత్తుకోబోతుంటారు. అండ్ ఒక పక్క చూస్తే స్టేడియం అంతా ఫుల్ అయిపోతుంది, మరొక వైపు ఎక్కడెక్కడ వాళ్ళంతా కూడా టీవీల ముందు, కోట్ల మంది టీవీల ముందు కూర్చొని మ్యాచ్ వాచ్ చేస్తుంటారు. సో అయితే ఎలా ఉండబోతుంది ఈ పోరు, దాయాదుల పోరు ఎలా ఉండబోతుంది దాని మీద మనతో మాట్లాడడానికి మరో కోచ్ గిరి ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సో గిరి, చెప్పండి, మీ అనుభవం ప్రకారం ప్రస్తుత ఇండియా టీం ఇంకేమైనా చేంజెస్ జరిగితే బాగుంటుంది, ఎలా ఉంది టీము? ఇండియా టీం ప్రజెంట్ చాలా బాగుంది. బట్ నాకు తెలిసి నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం ఇండియా టీంలో ప్రజెంట్ ఒక డ్రాబ్యాక్ అని చెప్పొచ్చు. మెయిన్ బౌలర్ మన బుమ్రా లేకపోవడం అనేది ఇండియా టీంకి పెద్ద మైనస్. ఎందుకంటే బుమ్రా ప్రజెంట్ ఇండియాకే కాదు వరల్డ్ నెంబర్ 1 బౌలర్. కాబట్టి అది లేకపోవడం అనేది చాలా ఇబ్బందికరము. ప్లస్ అనదర్ థింగ్ ఏంటంటే దాని పర్సన్ తర్వాత దానికి ఇంకొక బౌలర్ని మనం తీసుకొచ్చాం. మళ్ళీ షమీ వచ్చాడు. షమీ రావడం కూడా మంచిది. తర్వాత ఇంకో బౌలింగ్ డిపార్ట్మెంట్ బాగా, అంటే నాకు తెలిసి బౌలింగ్ డిపార్ట్మెంట్ కొంచెం వీక్గా అనిపిస్తుంది. బట్ బ్యాటింగ్ టీం మాత్రం ఇండియాకి మంచి ఫాలో ఉంది. ఎందుకంటే దట్ ఫాలో అప్ చాలా బాగుంది. అంటే ఫస్ట్ రోహిత్ శర్మ, కోహ్లీ, శుభ్మన్ గిల్, అనదర్ థింగ్ రాహుల్ వచ్చాడు. తర్వాత శ్రేయస్ అయ్యర్ ఉన్నాడు. తర్వాత అటు సైడ్ ఆల్రౌండర్స్ హార్దిక్ పాండ్యా ఉన్నాడు. తర్వాత జడేజా, అక్షర్ పటేల్, తర్వాత వాషింగ్టన్ సుందర్, ఇంతమంది బ్యాటింగ్ డిపార్ట్మెంట్ చాలా బాగుంది. బట్ బౌలింగ్ డిపార్ట్మెంట్ కొంచెం వీక్గా అనిపిస్తుంది. బట్ కానీ మిగతా టీమ్స్తో పోల్చుకుంటే ఇండియా టీం చాలా బాగుందని నా అభిప్రాయం. 2017 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో తప్ప మళ్ళీ ఎప్పుడు కూడా పాకిస్తాన్ చేతులు ఇండియా ఓడిపోయింది లేదు. సో ఈ సెంటిమెంట్ అలాగే క్యారీ అవకాశం ఉందంటారా, లేకపోతే ఈసారి పాకిస్తాన్ టఫ్ ఫైట్ ఇస్తుంది అనుకుంటున్నారు? ఎందుకంటే ఇప్పుడున్న టీంకి పాకిస్తాన్ చాలా తేడా ఉంది. బట్ పాకిస్తాన్ టీం ఇప్పుడు చాలా వీక్గా ఉంది. అంటే బేస్డ్ ఆన్ కంపారిజన్ చేసుకుంటే ఎలాగుందంటే అంతకుముందు ఉన్నంత బౌలర్స్ కానీ, అంతకుముందున్న బ్యాట్స్మెన్ కానీ పాకిస్తాన్ టీంలో లేరు. ఇప్పుడు బ్యాటింగ్ డిపార్ట్మెంట్ మొత్తము ఒక ముగ్గురు ప్లేయర్స్ మీదే డిపెండ్ అయిన ఉంది. ఎవరు బాబర్ ఒకడు, రిజ్వాన్ ఒకడు, తర్వాత జాక్ఫర్ ఒకడు, ఈ ముగ్గురు మీదే ఉంది. తర్వాత మిగతా అంతా పాకిస్తాన్ టీం అంతా ఎలా ఉన్నారంటే మొత్తం అంతా కొత్త ప్లేయర్స్, అనుభవం లేకపోవడం. అయితే ఐసీసీ ట్రోఫీ లాంటి అంత బిగ్ టోర్నమెంట్, మెగా టోర్నమెంట్లో ఆడేటప్పుడు ఏంటంటే ఆ ఎక్స్పీరియన్స్ చాలా ఇంపార్టెంట్. ఆ ఎక్స్పీరియన్స్ లేకపోవడం అనేది పాకిస్తాన్కి చాలా మైనస్. అలాగే బౌలింగ్ డిపార్ట్మెంట్కి వస్తే కూడా ఆ ముగ్గురే బౌలర్స్ ఉన్నారు. ఎవరు షహీన్ అఫ్రీద్ కానీ, తర్వాత రఫుల్ కానీ, తర్వాత నసీం అని ముగ్గురే ఉన్నారు. మిగతా వాళ్ళు అంతగా లేకపోవడం వల్ల పాకిస్తాన్ టీం చాలా వీక్గా ఉందని నేను అనుకుంటున్నాను. అయితే నిన్న ఏదైతే న్యూజిలాండ్తో పాకిస్తాన్ మ్యాచ్ జరిగిందో, ఆతిథ్యం ఇచ్చినటువంటి పాకిస్తాన్ ఈసారి ఫస్ట్ మ్యాచ్లోనే ఓడిపోయింది. సో అది సైకలాజికల్గా వాళ్ళకి దెబ్బపడే అవకాశం ఉందంటారా, లేకపోతే మనతో ఏమైనా పుంజుకొని తిరిగి ఫైట్ చేస్తారంటారా? అదే నేను చెప్తుంది ఏంటంటే పాకిస్తాన్ టీం మొత్తం బ్యాటింగ్ టీం అంతా వాళ్ళ ముగ్గురు మీద డిపెండ్ అవుతుంది. వాళ్ళ ముగ్గురు ఆడగలిగితే తప్పితే టీంని ఎవరు లీడ్ చేసేవాళ్ళు లేకపోవడం ఒకటి. ఎనదర్ థింగ్, బౌలింగ్ డిపార్ట్మెంట్ చాలా వీక్గా ఉంది. 315 రన్స్ ఇచ్చారు అంటే బౌలింగ్ ఎంత కాపాడుకోవాలో అర్థమవుతుంది. అది కాపాడుకోవడం అనేది అంత పేలవ ప్రదర్శన అనేది కనపడుతుంది. కాబట్టి ఇండియాకి చాలా మంచి ప్లస్ పాయింట్ అని నేను చెప్తున్నాను. అది ఎప్పుడు అలా కంటిన్యూషన్ అవ్వదని నేను అనుకుంటున్నాను. బట్ ఇండియా ఒక ఫేవర్గానే ఉంది ఈ ఐసీసీ ట్రోఫీలో అనుకుంటున్నాను. చాలా రోజుల నుంచి విమర్శలు ఎదుర్కొన్నటువంటి రోహిత్ శర్మ తిరిగి ఫామ్లోకి వచ్చాడు. గత ప్రీవియస్ మ్యాచ్లో, అంటే మొన్న మ్యాచ్లో 1 రన్కి అవుట్ అయినా కూడా దానికి ముందు మ్యాచ్లో జరిగినటువంటి మ్యాచ్లో సెంచరీ చేసి మళ్ళీ తన సత్తా ఏంటో చూపించాడు. కానీ కోహ్లీ ఇంకా కూడా కాస్తంత ఇబ్బందులు పడుతున్నాడు. మొన్న మ్యాచ్ అయితే మాత్రం ఒక 50 చేశాడు. సో వీళ్ళిద్దరు కనుక తిరిగి గత ఫామ్ని పుంజుకుంటే పాకిస్తాన్ పరిస్థితి ఏంటి? అదే చెప్తుంది ఏంటంటే ఇప్పుడున్న ఎక్స్పీరియన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మెగా టోర్నమెంట్ ఆడుతున్నప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ అనేది ఒక్క గేమ్ చాలు. ఎందుకంటే ఆ పర్ఫార్మెన్స్ అనేది ఒక గేమ్తో ఈజీగా పుంజుకోవచ్చు. ఎందుకంటే కోహ్లీకి కానీ, రోహిత్ శర్మకి కానీ ఎన్నో ఐసీసీ ట్రోఫీలు ఆడిన అనుభవం ఉంది. తర్వాత అలాగే ప్రదర్శించిన అనుభవం ఉంది. కాబట్టి వాళ్ళు ఈజీగా ఒక్క మ్యాచ్ తోటి ఈజీగా వాళ్ళు పర్ఫార్మెన్స్ ఇవ్వగలరు. వాళ్ళకి ఆ టాలెంట్ ఉంది, వాళ్ళకి ఆ ఎక్స్పీరియన్స్ ఉంది. కాబట్టి రోహిత్ శర్మ కానీ, కోహ్లీ కానీ, అలాగే కేఎల్ రాహుల్ కానీ, శ్రేయస్ అయ్యర్ కానీ, ఇంతమంది బ్యాట్స్మెన్ ఉన్నారు. కాబట్టి ఈజీగా ఒక ఫాలో ఆఫ్లోనే ఎవరో ఒకరు సెట్ అయినా మ్యాచ్ని ఈజీగా తీసుకురాగలరు. కాబట్టి ఇండియాకి బ్యాటింగ్ లైనప్లో చాలా ఫాస్ట్గా ఉంది, ప్లస్ బాగా ఉంది అని నేను అనుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ ఇండియా. డెఫినెట్లీ ఇండియా విల్ విన్ దిస్ ఐసీసీ ట్రోఫీ ఫర్ దిస్ 2020-25. నీ పేరు? మహేష్. ఏం చదువుతున్నావు?
9th క్లాస్. సో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరగబోతుంది కదా, మరి నీ ఫేవరెట్ టీం ఏది, నీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరు? ఇండియా కోర్స్ ఇంకా ప్లేయర్ అంటే విరాట్ కోహ్లీ. ఎందుకు ఈ మధ్య విరాట్ కోహ్లీ ఫామ్లో లేడు అంటున్నారు కదా, మరి ఎలా ఆడబోతున్నాడు ఈసారి? బాగానే ఆడతారు, ప్రతిసారి బాగానే ఆడతారు, కానీ అప్పుడప్పుడు ఫామ్లో ఉండడు అంతే. నువ్వు ఎప్పటి నుంచి కోచింగ్ తీసుకుంటున్నావు? నేను 2 years నుంచి. మరి రేపు మ్యాచ్ చూస్తావా 23rd ఖచ్చితంగా? చూస్తా. మరి ఒకసారి చీరప్ చెప్పి ఇండియాకి. ఆల్ ద బెస్ట్ ఇండియా. రైట్, చిన్నప్పటి నుంచి చాలా మంది విద్యార్థులు అందరూ కూడా ఒక పక్క చదువుకుంటేనే క్రికెట్ మీద బాగా కాన్సన్ట్రేట్ చేస్తారు, ఎందుకంటే క్రికెట్కి ఉన్న క్రేజ్ అంతా ఎంత కదా మన ఇండియాలో. సో మరొక క్రికెట్ ప్రాక్టీస్ చేసినటువంటి మరొక అబ్బాయి మనతో ఉన్నాడు. హాయ్, నీ పేరు, ఏం చదువుతున్నావు? నా పేరు ఆర్యన్, నేను క్లాస్ 9 చదువుతున్నాను. ఓకే, సో ఎందుకు క్రికెట్ అంటే నీకు అంత ఇష్టం? అది క్రికెట్ ఆడుతుంటే మైండ్ బాగుంటుంది, స్టడీస్లో కూడా కొంచెం కాన్సన్ట్రేషన్ పక్కన పెట్టి లైక్ కొంచెం మైండ్ రిలాక్స్ చేసుకోవచ్చు, ఫిట్నెస్ కూడా ఎక్కువ ఉంటుంది. లైక్ ఇట్స్ జస్ట్ అ గుడ్ గేమ్ టు ప్లే. ఫిట్నెస్ అనేది క్రికెట్లో ఎలాంటి రోల్ ప్లే చేస్తుంది అంటే ఏం చెప్తావు? అంటే లైక్ ఫిట్నెస్ ఏ గేమ్ కైనా లైక్ అవుట్డోర్ గేమ్కి కావాలి. లైక్ మనం రన్నింగ్ బిట్వీన్ ద వికెట్స్, ఫీల్డింగ్, బౌలింగ్, బ్యాటింగ్, ఫిట్నెస్, స్టామినా, స్ట్రెంగ్త్ అవన్నీ ఉండాలి. సో మరి నువ్వు స్టడీస్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నావా, క్రికెట్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నావా? నేను రెండింటికి లైక్ ఈక్వల్ టైం ఇవ్వడానికి అదే ట్రై చేస్తాను. సరిపోతుంది, అదే కాన్సన్ట్రేట్ చేయాలి. రేపు 23rd మనకు పాకిస్తాన్కి మ్యాచ్ ఉంది కదా, సో ఎలా ఉండొచ్చు అనుకుంటున్నావు? అదే హోపింగ్ దట్ ఇండియా గెలుస్తుందని. ఎవరు చెప్పలేము, కానీ ఇండియా గెలవాలి. ఇండియాకున్న ప్లస్ ఏంటి? ఇండియాకి మన మంచి బ్యాటింగ్ లైనప్, బౌలింగ్ లైక్ ఆల్రౌండర్ టీమ్ ఉంటుంది ఇండియాకి. సో పాకిస్తాన్ మోస్ట్లీ ఇప్పుడు కరెంట్లీ ఒక బ్యాటింగ్ డామినేటెడ్ టీమ్. సో ఇండియా గెలవచ్చు. అది ఇప్పుడు బుమ్రా లేడు కదా, ఏమన్నా కొంచెం మనకు మైనస్ అవ్వచ్చా బౌలింగ్లో? అదే కొంచెం న్యూ బాల్ డెత్ ఓవర్స్లో కొంచెం మైనస్ అవ్వచ్చు, కానీ షమి, హర్షిత్ రాణా వీళ్ళందరూ ఉన్నారు, అది చూసుకోవచ్చు. మరి కోహ్లీ, రోహిత్, ఇంకా అంటే రోహిత్ ఆల్రెడీ ఫామ్లోకి వచ్చాడు, మన సెంచరీ కూడా చేశాడు. కోహ్లీ కొంచెం అటు ఇటుగా ఉంది. సో ఈ పాకిస్తాన్ మ్యాచ్తో కోహ్లీ కూడా ఫామ్లోకి వచ్చే ఛాన్స్ ఉంది అనుకుంటున్నారా? ఇది పాకిస్తాన్ మీద కదా, కోహ్లీ ఆడతా అనుకుంటున్నాను. అదే. సో ఒకసారి మీ సైడ్ ఇండియా ఆల్ ది బెస్ట్ చెప్పండి. ఆల్ ది బెస్ట్ ఇండియా.